మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉంది. ఎస్పీ ఆఫీస్లో అరవింద్ బాబు తీరుపై ఫైర్ అవుతోంది అధిష్టానం. పార్టీ అధ్యక్షుడితో పాటు మంత్రులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అరవింద్ బాబుపై అసహనం వ్యక్తం చేస్తోంది అధిష్టానం. వ్యక్తిగతంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని అరవింద్ బాబుకు పల్లా శ్రీనివాస్ ఆదేశించారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహంగా ఉన్నారు. 2-3 రోజుల్లో ఎమ్మెల్యే అరవింద్ బాబును అమరావతికి పిలిపించాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, అరవింద్ బాబు విషయంలో ఎలాంటి నిర్ణయం ఉండబోతోంది అనేటువంటి మాట, ఎవరు ఫోన్ చేసినా కానీ అతని నుంచి రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? అయితే ఎమ్మెల్యే అరవింద్ బాబుకు సంబంధించినంత వరకు టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఏదైతే ఎస్పీ ఆఫీస్ లో వ్యవహరించిన తీరుపై, దాంతో పాటుగా వ్యవహరిస్తున్నటువంటి విధానానికి సంబంధించినంత వరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే అసహనం వ్యక్తమైనటువంటి పరిస్థితి. నేపథ్యంలోనే ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరుకు సంబంధించిన వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా కూడా ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా వచ్చి లిఖిత పూర్వకంగా చెప్పాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే 2-3 రోజుల్లో అమరావతికి పిలిపించి పూర్తి వివరాలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజా సమస్యలే ధ్యేయంగా పనిచేయాల్సింది పోయి, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తమ సొంత వ్యవహారంలో చేయడం, దాంతో పాటుగా ఎస్పీ ఆఫీస్ లో వ్యవహరించినటువంటి విధానాన్ని కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత ప్రజలకు సంబంధించినంత వరకు సేవ చేయాల్సిన పోయి తన వ్యక్తిగత వ్యవహారాలతో పాటుగా ఎవరికి స్పందించకపోవడంపై అయితే మాత్రం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు 2-3 రోజుల్లో అమరావతి పిలిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. పిలిచిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం పైన పూర్తిగా కూడా వివరణ అడిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వచ్చి ఈ లిఖిత పూర్వకంగా జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి కానీ ఫోన్లు ఎత్తకపోవడానికి గల కారణాలు కూడా ఇవ్వాలంటే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పచ్చు. అంటే ఏ విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది అధిష్టానం? చంద్రబాబు నేరుగా అంటే అమరావతికి పిలిపించాలని చంద్రబాబు ఆదేశించినటువంటి పరిస్థితి అంటే ఆ స్థాయిలో ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనేటువంటి మాట మందలిస్తారా, లేకపోతే లిఖితపూర్వక వివరణ తీసుకొని వదిలిపెడతారా, లేకపోతే ఏంటి? దానికి సంబంధించి ఏం చెప్తున్నారు పార్టీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే నేతలు? ఏదైతే ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినంత వరకు, అక్కడికి వెళ్ళడం ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు కూడా తనకు ఉండాల్సినటువంటి బాధ్యత నిర్వహించాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అధిష్టానం ఫోన్ చేసేటప్పుడు స్థానిక మంత్రులు కానీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోకుండా తన సొంత వ్యవహారంలో వ్యవహరించడం, దాంతో పాటుగా అక్కడ వ్యవహరించినటువంటి విధానాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధించినంత వరకు స్థానిక మంత్రులతో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడు ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయకుండా ఉండడానికి ప్రధాన కారణం అయితే అసలు ఏం జరుగుతుంది, నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా టీడీపీకి సంబంధించి ప్రతిష్ట దిగజారే అంశంలో తయారైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినంత వరకు ఎప్పటికే ర్యాంకులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రజలకు ఎంత చెరువులో ఉంటున్నారనే దానికి సంబంధించి కూడా పూర్తిగా క్యాలిక్యులేషన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నటువంటి వ్యవహారంలో ఏదైతే ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహరించినటువంటి తీరుని పూర్తిగా తప్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది. ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, లిఖిత పూర్వకంగా ఏం జరిగిందనే దానిపైన వివరణ తీసుకున్న తర్వాత మందలించి వదిలేస్తారా, లేకపోతే సీరియస్ యాక్షన్ ఉండబోతుందా అనేది అంటే ఖచ్చితంగా అమరావతికి పిలిపించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఘాటుగానే ఉండబోతా ఉంది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉండబోతా ఉంది. దానికి సంబంధించినంత వరకు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దానిపై అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ ఆఫీస్లో అరవింద్ బాబు తీరుపై ఫైర్ అవుతోంది అధిష్టానం. పార్టీ అధ్యక్షుడితో పాటు మంత్రులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అరవింద్ బాబుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అధినేత చంద్రబాబు. వ్యక్తిగతంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని అరవింద్ బాబుకు పల్లా శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహంగా ఉన్నారు. 2-3 రోజుల్లో ఎమ్మెల్యేను అరవింద్ బాబును
అమరావతికి పిలిపించాలని చంద్రబాబు ఆదేశించారు.